హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి. ఇది హాలిడేస్ టైము. నేను లాస్ట్ మంత్ తీసిన వ్లాగ్ అన్నమాట. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే కార్తీక మాసంకి ముందన్నమాట ఈ వీడియో. అప్పుడు వీడియో తీసుకున్నాను కానీ మీతో షేర్ చేసుకోవడం అవ్వలేదు. ఇలా పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటున్నానండి. మంత్లీ వన్స్ నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు ఏంటంటే కిందున్న పటాలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని నీట్గా ఒక వెట్ టిష్యూ తీసుకొని తుడిచేసి అప్పుడు మళ్ళీ పటాలన్నీ పెట్టేసుకొని పూజ చేసుకుంటాను. అది రెగ్యులర్ ప్రాసెస్. కానీ 1 మంత్కి ఒకసారి మాత్రం డీప్ క్లీన్ చేస్తానండి. కొలిన్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేస్తాను. రెగ్యులర్గా పూజ చేసుకోవడం కదా, మసంతా పడుతుంది అని. ఇప్పుడు నేను ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే ఇక దివాళీ ఇంకా 3 డేస్ ఉందనంగా క్లీన్ చేస్తున్నాను. పిల్లలకైతే 4 డేస్ హాలిడేస్ ఇచ్చారండి దివాళీకి. నేను వీడియో తీస్తుందైతే సండే రోజు వ్లాగ్ ఇది. అలాగే మా వారు పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక అందుకని బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. పిల్లలకి డ్రెస్సెస్ అవి తీసుకురావాలి. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఆ పిల్లలు లేలేదు, ఇంకా నా పనులు టకటకా ఫినిష్ చేసేసుకున్నాను. ఇలా బయటికి వెళ్ళాల్సిన వర్క్స్ కానీ ఇంట్లో ఇంకేదైనా ఉన్నా కూడా నైటే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తాను. డిష్ వాషర్లో పెట్టేసి చేత్తో కడగాల్సినవి కొన్నే ఉంటాయి కాబట్టి వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేస్తాను. ఇక పిల్లల్ని నిద్ర లేపానండి. నా కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గర 1.5 అవర్ అలా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేయడమే అలవాటు. ఈరోజు స్కూల్లో లంచ్ బాక్సెస్ ఏమి ఇచ్చి పంపించాను కదా, అందుకని నిదానంగా ఈ పనులు అయితే ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. దివాళీ అంటే ఇక పూజ రూమ్ అయితే ముందు క్లీన్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా నాకెందుకో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. క్లీనింగ్ వీడియోలు అన్నీ కూడా మీతో ఏం షేర్ చేసుకోలేదు. ఒక్క వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా. పూరి అయితే చేశానండి. అలాగే కాఫీ మార్నింగ్ తాగలేదు, జీరా వాటర్ మాత్రమే తాగాను. మా వారికి ఇచ్చేసి అలాగే నేను కూడా కాఫీ కలుపుకొని తాగుతున్నాను. బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. వెదర్ చూస్తే ఓకేగా ఉంది, బట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. టైం అయితే 9 అవుతోంది. చూసారు కదా ఎంత పెద్ద వర్షమో. అసలు మేమున్న ఏరియాలో అస్సలు వర్షం లేదండి. కానీ ఇక ఇంకొక ప్లేస్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ ప్లేస్లో మాత్రం ఫుల్ రెయిన్. దీన్ని అన్ననగర్ అంటారు చెన్నైలో. చాలా పెద్ద రెయిన్. అసలు ఇంకొక ప్లేస్లో అయితే వెహికల్స్ ఎక్కడ మునిగిపోతాయా అన్నట్టు వాటర్ వచ్చాయి. కానీ మా ఫ్లాట్స్ దగ్గర మాత్రం నియర్ బైయే ఉంటుంది. మేము అన్నానగర్కి దగ్గరలోనే ఉంటాం కానీ ఇంత రెయిన్ మాకు లేదు. అదే చాలా షాకింగ్గా అనిపించింది. అదేంటి ఇంటి దగ్గర అస్సలు రెయినే లేదు, ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది అని మీతో కూడా షేర్ చేసుకోవాలని క్యాప్చర్ చేశాను. అసలు 9కేమో స్టార్ట్ అయితే 11:30 అయింది. షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఏం లేదండి, ఇంట్లోకి పూజ రూమ్కి కావాల్సిన ఐటమ్స్ కొన్ని తక్కువ అయ్యాయి, లేవు. అలాగే అవే ఇంకా ఆయిల్ కానీ, అలాగే ప్రముదలు, ఫెస్టివల్స్ కావాల్సినవి, లైటింగ్స్, కొన్ని క్యాండిల్స్, అండ్ నేను రెగ్యులర్గా ముగ్గు వేసుకుంటాను కదా, ఆ కలర్స్ అవి కొన్ని కలర్స్ నిండుకున్నాయి అన్నమాట. కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో అలాంటివన్నీ తెచ్చుకోవాలి అంటే నేను అన్నానగర్లో ఉన్న సంతోష్ స్టోర్లో తీసుకొచ్చుకుంటానండి. దాంట్లో అసలు అన్నీ ఉంటాయి. అది ఇక బయటికి అయితే వెళ్తున్నాము. షాపింగ్ అసలు కార్ పార్క్ చేసి షాప్లోకి వెళ్తామా లేదా అనుకున్నాము. అంత పెద్ద వర్షము.
ఎప్పుడైనా కార్లో ఒక 2 అంబ్రెల్లాలు అయితే ఉంచుతానండి, ఎటు పోయేటు వస్తుందో అని. అందుకనేసి ఓకే పర్లేదు, మేము 4 ఉన్నాం కాబట్టి ఇద్దరం ఒక అంబ్రెల్లాలు అయితే వెళ్ళొచ్చు. ఇది చూసారా అసలు ఎలా ఉన్నాయంటే వాటర్, పాపం బండి మీద వెళ్తుంటారు కదా, వాళ్ళని చూస్తే భలే పాపం అనిపిస్తుంది. అసలు పైన తడుస్తూ ఉంటారు, అందులో గ్రిప్ కూడా అంతగా ఉండదు కదా వాళ్ళకి, ఎక్కడ పడిపోతారో అని ముందు వాళ్ళని చూస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి చెరువును తలపిస్తుంది, అంత పెద్ద వర్షం అనమాట. వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అసలు కార్ మీద పడే చినుకులు కూడా టప్ 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 అని సౌండ్ భయం వేస్తూ ఉంటుంది కదా ఇలా రైల్లో జర్నీ చేయడం అంటే. అందులో రోడ్స్ ఏంటంటే మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ చేసి ఉంటారు ఈ వర్షానికి ఏమో అని కూడా అర్థం కాదు. అందుకనే ఇక స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకో తెలియదు కానీ నార్మల్గా వెళ్ళే కంటే కూడా వర్షంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి, వెహికల్స్ అన్నీ ఆగిపోవడము అలా. ఎందుకంటే ఇలా సైడ్స్ కొంతమంది ఆపుకోవడం వల్లేమో అని నేను అనుకుంటాను. చూసారు కదా చాలా వెహికల్స్ సైడ్ అయితే ఆపేసుకున్నారు, వెళ్ళట్లేదు. బట్ మాకేంటంటే ఈవినింగ్ కొంచెం పని ఉంది, అందుకని ఇక వెళ్ళాలి త్వరగా. ఆఫ్టర్నూన్ అంతా కొంచెం కంప్లీట్ చేసేసుకొని. చూసారు కదా నా కెమెరా కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు మొబైల్. చూడండి ఎంత వాటర్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే అంత వాటర్ ఉన్నాయి అక్కడ. ఇక కొంచెం సేపు కార్లోనే వెయిట్ చేస్తే వర్షం తగ్గిందండి. తర్వాత షాపింగ్కి అయితే వచ్చాను. ఈ స్ట్రీట్లో దాదాపు 4-5 షాప్స్ వెళ్ళవే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను నిల్చున్న పక్కన అయితే స్టెప్స్ ఉన్నాయి, అక్కడ కిందకి వెళ్ళామనుకోండి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రమిదలు, అలాగే మనం ధూపం వేసుకోవడానికి. తులసమ్మ దగ్గరికి దీపం బాగుంటుందేమో అని చూసాను కానీ తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా దీపము అమ్మవారి దగ్గర పెడతాను కదండి తులసమ్మ దగ్గర, కొండెక్కకుండా ఉండాలంటే ఇలాంటివి బెటర్ అనమాట. అందుకే చూస్తూ ఉన్నాను. ఇవైతే చిన్న చిన్నవి పిడతల్లాగా ఉన్నాయి, ఏంటా అని చూస్తున్నాను, ఎందుకు యూజ్ చేస్తారా అని. ఇలాంటి ఐటమ్స్ చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్, బాగుంటాయి కదా. చూసుకొని ఇక మళ్ళీ పక్కనే వీళ్ళదే షాప్ కూడా చెప్పాను కదా, 4-5 షాప్స్ వరుసగా ఉంటాయండి. ఇక్కడైతే నేను రెగ్యులర్గా పూజ రూమ్లో కానీ లేకపోతే గుమ్మం ముందు ఈ 1 మంత్ పెడతానండి, కార్తీక మాసం మొత్తము. అందుకని దీప ప్రమిదలు చూస్తున్నాను కానీ వాటి కాస్ట్ కూడా చూస్తాను. కొన్ని కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట, కొన్ని అయితే తక్కువగా ఉన్నాయి. ఎన్ని వస్తాయి ఏంటి అని చూస్తున్నాను. నేను ఒక 8 తీసుకున్నాను ఇలా పెద్దవిగా, చిన్నవి వచ్చేసి ఒక 12 తీసుకున్నాను. నా దగ్గర పాతవి కూడా ఉన్నాయి కానీ పండగ రోజు మాత్రం అన్నీ కొత్తవే పెడతాను. అది కాకుండా క్యాండిల్స్ చిన్ని ఉంటాయి కదా ముగ్గుల్లోకి, నేను ఎలాగైనా బంతిపూలతోనే ఇంటి ముందు ముగ్గుగా డెకరేషన్ అయితే చేసుకుంటాను కదా, వాటిల్లో ఇలా ప్రమిదలు పెట్టే కంటే కూడా నార్మల్గా చిన్ని క్యాండిల్స్ పెడితే బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కదా, అందుకని క్యాండిల్సే తీసుకున్నాను. అలాగే చూసారుగా ప్రమిదలు అయితే 2 సెట్లు అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే వాటర్ క్యాండిల్స్, బట్ ఎందుకో అంతగా నచ్చలేదు, అక్కడే పెట్టేస్తాను. ఇక ఇవన్నీ కూడా క్యాండిల్స్ వెరైటీగా ఉంటాయి. ఈ షాపు ఇలాంటి వాటికి అన్నమాట, మనకి పూజ రూమ్లోకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చిన్నవి మ్యాట్స్ ఉంటాయి కదా, మనం పూజ చేసుకునేటప్పుడు వేసుకొని కూర్చుంటాము. అలాగే దివాళీ కాబట్టి ఇంకొంచెం కలెక్షన్ ఎక్కువగా వచ్చింది. చూసారు కదా మొత్తం అవే. మెయిన్ డోర్కి కూడా కొంతమంది లైటింగ్స్ పెట్టి తోరణాల్లాగా వేసుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పేది. తర్వాత ఓంతో కూడా తోరణాలు వచ్చాయి, హ్యాపీ దివాళీ అని చెప్పి వచ్చాయి, బాగున్నాయి. ఇక్కడైతే నేను కలర్స్ తీసుకుంటానండి, నేను వేసుకుంటాను కదా రెగ్యులర్గా ముగ్గు, సో కలర్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఉంది, ఇది తీసుకున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను కదా జల్లెడ, అది తీసుకున్నాను. అన్నీ కూడా సైజుల్లో ఉన్నాయి. అమ్మవారి పాదాలు ఉన్నాయి కానీ క్లారిటీగా లేదు, నా దగ్గర ఉంది కదా. బట్ మీరు
ఇది వరకు అయితే అడిగేవాళ్ళు కామెంట్స్లో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. నేను మాత్రం కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. అక్కడ కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మాల్కి అయితే వచ్చాము. పిల్లలైతే ఇలా లంచ్ అయితే చేస్తున్నారు. నేను పిజ్జా బర్గర్లు అయితే తినను. సో సమోసా టీ అయితే తాగుతున్నాను. ఎందుకో నాకు పెద్దగా నచ్చవు అనమాట అది. ఇక సమోసా తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఎడ్జెస్ కొంచెం మందంగా ఉంటాయి చూసారా, అవి తీసేస్తాను, అవి కూడా తినను. మంచిదేం కాదు మైదా, బట్ సైడ్స్ అన్నీ కూడా తీసేసి సమోసా తిన్నాను. అలాగే టీ తీసుకున్నాను. చాయ్ కింగ్స్లో టీ సూపర్గా ఉంటుంది. ధనుష్కి టెడ్డీకి డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి, దివాళీ కదా అందుకని. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ధనుష్ కోసము ఇవి కాళ్ళ కర్రీ చేస్తున్నానండి. అంతకుముందు ధనుష్కి బాగాలేదు కదా, చాలా త్వరగా కోలుకున్నాడు. రీజన్ ఏంటంటే ఈ కర్రీ, ఈ సూప్ చేయడము, తర్వాత ఇలాంటివి ఎక్కువగా చేసి ఇవ్వడమే మెయిన్ రీజన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మినపప్పు జావ చేసి ఇచ్చాను. కూర చేస్తున్నానండి పులుసు టైపులో, చాలా బలము. ఏదైనా కాళ్ళకి చిన్ని చిన్ని ఫ్రాక్చర్స్ అయినా ఆపరేషన్స్ అయినా చాలా మంచిదన్నమాట. సో ఇవేంటంటే మనకి షాపులో అడిగితే వాళ్ళు కట్ చేసి ఇస్తారు మేక కాళ్ళు అంటే, అదనమాట. ఇంకా ముదురుగా లేవన్నమాట, బాగున్నాయి, లేతగానే ఉన్నాయి. అలా సింపుల్గా కొంచెం ఏంటంటే అవన్నీ తినాల్సిన అవసరం లేదు, బట్ ఏవైతే చేస్తున్నానో చక్కగా నేను చేసే పులుసులో బాగా ఉడికితే సరిపోతుందండి, చాలా బలము. అలాగే ఫీడ్ చేస్తారు కదా తల్లులు, వాళ్ళకు కూడా చాలా మంచిది. చిన్న బేబీస్ మీలో ఎవరికైనా ఉన్నారు అంటే ఈ కర్రీ చేసుకొని తినండి. అలాగే బాలేని వాళ్ళకు కూడా. ఒక్కసారి చూసారు కదా పులుసు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే నేను విజిల్ పెట్టేయకుండా 5-10 మినిట్స్ బాగా ఉడికించానండి. ఈ బోన్లో ఉన్నదంతా కూడా ఈ సూప్లోకి చేరుతుందన్నమాట, అదే బలం మెయిన్. కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది ఈ కర్రీ, మీకు తెలిసే ఉండొచ్చులేండి, బట్ నేను ఎలాగో వీడియో చేస్తున్నాను కదా షేర్ చేసుకుంటున్నాను. ఇక విజిల్స్ పెట్టి ఒక 8 రానిస్తానండి, ఆపేస్తాను. ఇక డిన్నర్లోకి చేస్తున్నాను అనమాట ఈ రెసిపీస్. అలాగే ఎగ్గులు కూడా బాయిల్ చేసి పెట్టున్నాను. మార్నింగ్ చపాతీ పిండి కలిపి పెట్టాను కదా, పూరీలు చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. సో ఇప్పుడు కూడా మళ్ళీ పూరీయే చేస్తాను, ఎందుకంటే పిల్లలకి ఇలాంటి కర్రీస్ పెద్దగా లైక్ చేయరండి. మనమంటే తింటాము, రైస్లోకైనా చపాతీలోకైనా. పిల్లలకి పూరీలు చేసి ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా హ్యాపీగా తింటారు. సో మా డిన్నర్ అయితే ఇదన్నమాట. కొంచెం ఎర్లీగానే చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఎక్కువగా కూడా నేను ఆయిల్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయను, బట్ ఎప్పుడో ఒకసారి. ఇక డిన్నర్ తినేసి 7:30కి మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ డిన్నర్ ఏంటంటే కిచెన్ ఒకసారి సర్దేసుకొని ఇక వాకింగ్కి అయితే వెళ్తామండి. ఇది అనమాట అండి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.